దీనివల్ల చాలా వరకు బయట లైక్ వేరే టాక్స్ వస్తున్నాయి. ఎందుకంటే బేసిక్ గా మనం చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కడైనా, ఎందుకంటే సినిమా చాలా హిట్ అయింది. అన్నది మూవీ రామం లగవన్ చాలా హిట్ అయింది. అక్కడ కూడా మీరు ఎక్కడ కనిపించలేదు. బేసిక్ గా అందరికి జనాలకి ఏమనిపిస్తుంది అంటే ఏమైంది వీళ్ళిద్దరికి, సంథింగ్ వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి. ఒకళ్ళు అడిగితే చెప్పాను, దయచేసి మీడియా మీ చేతుల్లో ఉంది కదా పెన్ అని ఏది పడితే అది రాయకండి. మీరు తీసుకొచ్చి రోడ్డు మీద పెడితే మేము ఓకే అర్థం చేసుకుంటాం. మా ఫ్యామిలీస్ ఏమనుకుంటాయి, అది తీసుకురాగలమా, వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు వింటారా? నేను అదే చెప్పాను నాకు ఇంటర్వ్యూలో, దయచేసి మీకు ఏది తోస్తే అది రాయకండి. మీ టీఆర్పీల కోసం, మీ వ్యూస్ కోసం ఏ ఒక్క సెలబ్రిటీల లైఫ్ అయినా ఒకసారి మీరు తీసుకెళ్ళి బయటపడేస్తారండి. సినిమా అప్పుడు బోల్డ్ రాశారు, దండ సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు, అప్పులు పాలైపోయాడు, మీకేం తెలుసు అని రాస్తున్నారు. అప్పుల పైన మీరు వచ్చి ఇచ్చారా లేకపోతే మీరు వచ్చి పోషించారా? లేదు కదా. మా పొజిషన్ అంటే మాకు తెలుసు. ఇష్టం వచ్చినట్టు రాసిస్తే నేను ఆ టైంలో చాలా బాధపడ్డాను. అసలు 2015 టర్నింగ్ పాయింట్ అంటారు కదా, వచ్చిన రూమర్స్ నేను తీసుకోలేకపోయా. అప్పుడు ధనరాజ్ కూర్చోబెట్టి చెప్పాడు నాకు, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని. అప్పుడు సుధీర్ కూడా, బాబీ ఇవన్నీ కామన్ బాబీ, ఓకే. ఆ తర్వాత ఇంకేమొచ్చినా లైట్ తీసుకున్నాను నేను. అలా అంటే బిగ్ బాస్ అయితే బోల్డ్ రూమర్స్ వచ్చాయి, పోరా భయ లైట్ తీసుకుని వదిలేసింది నేను. ఎందుకంటే రిలేషన్ అంటే మాకు తెలుసు, ఏమన్నా రాసుకోండి.